కింద స్క్రోల్ అవుతున్న వీడియో చూస్తున్నారు కదా, ఇది మా చోడవరమే. ఇదే రోడ్డు నా చిన్నప్పటి నుంచి అలాగే ఉంది. అది వేరే విషయంలేండి. ఉండడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా డెవలప్మెంట్ని చూసి ఓటేయట్లా, కులాన్ని చూసి ఓటేస్తున్నాం. దానివల్ల ఆ రోడ్డు అలాగే ఉండిపోయింది. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి, అంటే నేను ఇంటర్ చదువుకున్న దగ్గర నుంచి చూసుకుంటే 20 సంవత్సరాలు ఆ రోడ్డు అలాగే ఉంది. ఇప్పుడేమో కొత్తగా వర్షం పడితే నీరు స్టక్ అయిపోయిందని, డ్రైనేజీ సిస్టమ్ లేదని బాధపడే ప్రతి ఒక్కరూ ఆ రోడ్డే లేదురా బాబు సరిగా అని నేనంట. రోడ్డు సరిగా లేనప్పుడు డ్రైనేజీ సిస్టమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ రోడ్డు వేయాలంటే డ్రైనేజీ సిస్టమ్ వేయాలి, దాని తర్వాత రోడ్డు వేయాలి. రోడ్డు కోసం పూనుకుంటేనే కదా డ్రైనేజీ సిస్టమ్ రెడీ అయ్యేది. ఆ చుట్టుపక్కల గ్రామాల డెవలప్మెంట్ లేదు, చోడవరమే డెవలప్మెంట్ లేదురా బాబు. మీరేమో చుట్టుపక్కల గ్రామాల గురించి మాట్లాడతారు, నాకు అర్థం కాదు. ఈరోజు నేను ఎందుకు క్వశ్చన్ వేస్తున్నా మీ అందరికీ అర్థం అవ్వాలి. ఏమనంటే మా బొచ్చేపేట డెవలప్మెంట్ లేదు, మా దేవరాపల్లి డెవలప్మెంట్ లేదు, మా మాడుగుల డెవలప్మెంట్ లేదు. మెయిన్ లొకేషన్ చోడవరమే డెవలప్మెంట్ లేదురా బాబు. ఇంకా మిగిలిన లొకేషన్లు ఎక్కడి నుంచి అవుతాయి? మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఉషోదయ కాలేజ్ పక్కన ఒక పార్క్ ఉంటుంది. యాక్చువల్లీ నేను ఎగ్జామ్స్ అక్కడే రాసాను, ఇంటర్ ఎగ్జామ్స్ రాసినప్పుడు అక్కడే కూర్చున్నాను. అప్పుడు పార్క్ చాలా బాగుండేది, అప్పట్లోనే బాగుండేది. ఇప్పుడు చూస్తే మరీ వరస్ట్ ఉంది. అదే కాదు, వెంకటేశ్వర స్వామి హాచి దాటితే ఇంకొక పార్క్ ఉంటుంది, అది ఎంతకంటే పెద్ద దరిద్రం. అంటే నేనేం చెప్తున్నా అంటే, మనం కులాన్ని చూసి ఓట్లేసినంత కాలం ఇలాగే ఉంటుంది. గమ్మత్తైన విషయం ఏంటంటే, నెక్స్ట్ ఎలక్షన్ వస్తే మళ్ళీ ఇదే వస్తుంది, లేదా వేరేది వస్తుంది. మనం ఇంతకుముందు ఎవరినైతే ఎన్నుకున్నాం మళ్ళీ వాళ్ళే వస్తుంది. ఇది మనకి అడిగే హక్కు లేదు. ఎందుకంటే కులాన్ని మతాన్ని చూసి ఓట్లు వేసినంత కాలం మనకు అడిగే హక్కు లేదు. ఏమనంటే మనోడే కదా అక్కడ ఉన్నది, ఏం కాదులే, మనకు ముట్టుతున్నాయి కదా పైసలు, మనకు అంటుతున్నాయి కదా పైసలు, మన నోరు తడుస్తుంది కదా, ఇక్కడే అయిపోయినాం మనం. సరే, ఇంకా మాట్లాడితే చాలా వస్తాయి కానీ నమస్తే.